భారత ప్రభుత్వ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం ప్రార్థనా స్థలాలు ఆగస్టు 15, 1947 నాడు ఏ ప్రకారం ఉన్నాయో దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి అవకాశం లేదు. కానీ గత కొన్ని నెలలుగా కింది న్యాయస్థానాలు ఉల్లంఘించి ముఖ్యంగా ముస్లిం ప్రార్థనా స్థలాలను రీసర్వే చేయడానికి కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులలో అసాంఘిక శక్తులు మసీదుల పునాదులు తవ్వడం ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా కలిగిస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులు జారీ చేయకుండా రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ను కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. భారత ప్రభుత్వ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం ప్రార్థనా స్థలాలు ఆగస్టు 15, 1947 నాడు ఏ ప్రకారం ఉన్నాయో దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి అవకాశం లేదు. కానీ గత కొన్ని నెలలుగా కింది న్యాయస్థానాలు ఉల్లంఘించి ముఖ్యంగా ముస్లిం ప్రార్థనా స్థలాలను రీసర్వే చేయడానికి కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులతో అసాంఘిక శక్తులు మసీదుల పునాదులు తవ్వడం ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా కలిగిస్తున్నాయి. ఇట్టి ఉత్తర్వులు జారీ చేయకుండా రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ను కోరుతూ గురువారం సెక్యులర్ అన్ని మతాల మనోభావాలను గౌరవించే విధంగా భారత పౌరులు దేశంలో శాంతి భద్రతల మత సామరస్యం కాపాడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎక్స్-ఏఐఎంఐఎం అధ్యక్షులు అహ్మద్ కలీం, ముఫ్తీ మౌలానా సిద్దిక్ సాహబ్, మౌలానా ఆబిద్ అంజుమ్, మౌలానా హకీం, జాహిద్ హుసేన్, కౌన్సిలర్ బషీరుద్దీన్, అడ్వకేట్ మసీవుద్దీన్, మొహతుల్లా, మౌలానా కాషిఫ్, నసీరుద్దీన్, లత్ పాషా, ఉఫ్వాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. मुफ्ती हिलाल साहब, मौलाना अजीज साहब, मौलाना हकीम साहब, तमाम ये भी अलग अलग है। जायद हुसैन साहब जरा हमारे को कॉपी मार्क कर सकते हैं। ठीक है, मैं भेजते समय आपने अपना फॉर्म लिखा है? हाँ, आपने लिखा है मैं कलीम साहब। ठीक है, मैं इसकी एक कॉपी आपको, आपका नाम कलीम है? हाँ, तो एक कॉपी मैं आपको मार्क कर क्योंकि आप काफी सोबत के चमक जाते। 1991 Act, Places of Worship Act. Here we gathered here to a district office so that the information can be sent to President of India and the Chief Justice that we have to follow the Act 1991 Act, because in that it has been written that whatever the structures are there at the time of 1947, it should be as it is. So in that purpose we met here and we request the government to take steps so that no untoward incidents can be happened regarding this. On this occasion I thank one and all. భారత ప్రభుత్వ యాక్ట్ 1991లో ఏదైతే యాక్ట్ పాస్ చేసిందో అది రిలీజియస్ యాక్ట్. ఆ యాక్ట్ను ఉల్లంఘించి మన దేశంలో భారతదేశంలో కొన్ని కింది కోర్టుల వారు మన కొన్ని ప్రార్థనా స్థలాలకు రీసర్వే చేయడానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి రీసర్వే చేయటం వలన ముస్లిం ప్రజల యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఎప్పుడో కట్టిన 500 సంవత్సరాలు 800 సంవత్సరాల క్రితం కట్టిన కొన్ని ప్రార్థనా స్థలాలను ఈరోజు సర్వే పేరుతో వచ్చి దాని పునాదులు తవ్వటం, దాని ఇది ఇక్కడ ఇంతకుముందు ఏదో ఉండే వేరే మందిరం ఉండే వేరే అది ఉండే ఇది ఉండే అది ఏమన్నా ఉండొచ్చు, కానీ భారత ప్రభుత్వ యాక్ట్ 1991 ప్రకారంగా ఎందుకని దాని మీద యాక్షన్ తీసుకుంటలేదు గవర్నమెంటు? దాన్ని ఎందుకని పక్కకు పెట్టేసి కోర్టు ఎలా అలో చేస్తుంది పిటిషన్లను? అది అగెన్స్ట్ ది యాక్ట్ కాదా? అది इसको हम लोग कलेक्टर ऑफिस में आकर कलेक्टर को मेमोरेंडम दिए। एक तो सुप्रीम कोर्ट
के जज के नाम पर और दूसरे गवर्नर ऑफ इंडिया के नाम पर। हमारा मुतालबा ये है कि फ़िरका परस्त ताकतें, फ़िस्ताई ताकतें आए दिन मुसलमानों को छेड़कर अक़लियतों से खिलवाड़ा करके वो गोया हुकूमत चलाना चाहती हैं। ये तरीक़ा नहीं होता है। तरीक़ा ये है कि जब इंसान की दो आँखें हैं तो दोनों को भी देखना चाहिए, अक़लियत को और अक्सरियत को भी। इस तरह के छोटे मोटे मसाइल को छेड़कर पूरे अमन को बर्बाद करना, मुल्क की तरक्की को रुकवाना है और मुल्क को पीछे लिख जाना है। ये तरीक़ा सही नहीं है हुकूमत के लिए, और हम हुकूमत और अदलिया से और तमाम इंसाफ पसंद ताकतों से और समझदार इंसानों से ये मुतालबा करते हैं कि ये इस तरह की गलत हरकतों पर यानी कदगन लगाया जाए और उस पर रुकावट डालने की, और इस सिलसिले में जो गलत हरकतें आए दिन बढ़ती चली जाए कि मुसलमानों की जानिब से एक मेमोरेंडम ज़िला कलेक्टर को पेश किए, जिसके अंदर एक कापी चीफ जस्टिस ऑफ सुप्रीम कोर्ट और दूसरा प्रेसिडेंट ऑफ इंडिया के लिए, क्योंकि 1947 से जो प्लेसेस ऑफ वर्शिप 1991 स्पेशल प्रोविज़न जो इंडिया में रखा गया था, उसका वैल्यूशन और जो लोअर कोर्ट्स जब कभी भी लोअर कोर्ट में पिटीशन डाल रहे हैं फॉरेन सर्वे के लिए कहा जा रहा है जजेस के ज़रिए, तो जिसकी वजह से अमन में इंटरप्शन आ रहा, अमन दरहम बरहम हो रहा, और कम्युनल फोर्सेस और सम एलिमेंट्स मुसलमानों को परेशान करना चाहते हैं। 600, 800, 1000 साल, 1500 साल पहले के भी जिस तरीके कलेक्टर मुस्लिम జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా నల్లగొండలో ముఫ్తీ సిద్దిక్ సాబ్ గారు, అహ్మద్ కలీం గారు, అన్ని మైనార్టీ సంఘాలు, జమియతుల్మా నుంచి జిల్లా కలెక్టర్ గారి కోరడమైనది. భారత రాజ్యాంగంగా వ్యతిరేకంగా గత 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మైనార్టీల మీద దాడులు కానీ, షరియత్లో కానీ అన్నిలో షరియత్లో ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మసీదులలో కానీ దాడులు కానీ